హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా గౌడ్ ఛానల్. ఈరోజు నేను మీకు గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. నేను మీకు ఫస్ట్గా గుత్తి వంకాయ చేయడానికి స్టఫింగ్ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా పల్లీలు తీసుకోండి. ఒక కప్ పల్లీలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేశాక నాకు టైం లేక నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. విడివిడిగా వేసుకోవచ్చు. ముందుగా పల్లీలు వేశాక ధనియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగం విడివిడిగా వేసుకోవచ్చు. బట్ నేను అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను. హస్బెండ్కి లంచ్ బాక్స్ లేట్ అయిపోతుంది, నేను అన్నీ ఒకేసారి వేస్తున్నాను. మీరు విడివిడిగా వేసుకోండి, బాగా ఫ్రై చేసుకోండి. నువ్వులు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి, బట్ నాకైతే చాలా బాగా వచ్చింది. ఈ ప్రాసెస్ మా మమ్మీని అడిగి చేశాను. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చింది. ఓకే, తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. ఎందుకంటే ముందుగా నువ్వులు వేసేస్తే అవి మాడిపోతాయి. సో లాస్ట్లో నువ్వులు వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయండి. నేనైతే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాను, లేకపోతే అల్లం తెల్లగడ్డలు విడిగా వేసుకోవచ్చు. వేసాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత సాల్ట్ కొంచెం వేసుకోండి. పసుపు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్. సరిపోకపోతే మళ్ళీ టేస్ట్ చూసుకొని వేసుకోండి. మిక్సీ పట్టేశాక కొంచెం చింతపండు వేసుకోండి. నేను వీడియోలో గరం మసాలా చూపించలేదు, బట్ గరం మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసాక మిక్సీ పట్టుకోండి. ఇలా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ని మనం ఇప్పుడు వంకాయలు తీసుకొని వంకాయల్లో పెట్టుకోవాలి. నేనైతే ఈ వంకాయలు తీసుకుంటున్నాను. చిన్నవన్నా తీసుకోవచ్చు, పెద్దవన్నా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఈ వంకాయలు కొన్ని పెద్దవిగా ఉన్నాయి, కొన్ని చిన్నవిగా ఉన్నాయండి. బట్ బాగానే ఉంటాయి ఏవైనా. తర్వాత ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోకి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక వంకాయలు అన్నీ ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేశాక తర్వాత మొత్తం, లేదంటే మీరు పప్పు దినుసులు, పచ్చిమిరపకాయలు వేసుకొని కూడా చేయొచ్చు. అంటే తిరగమాత అంటాం కదా, అలాగా వేసుకొని చేయొచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను, ఈజీగా అయిపోతుందని. సో మాకు కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులోకి మసాలా పేస్ట్ మొత్తం వేసేసేయండి. వేసేసిన తర్వాత కొన్ని వాటర్ పోసి కలుపుకోండి. కలిపిన తర్వాత వాటర్ వేసుకోండి. ఉప్పు అయితే మసాలా పేస్ట్ వేసాక తర్వాతే చూసుకోవాలి. చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. నాకైతే ఇక్కడ సరిపోయింది. బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 to 15 minutes బాగా ఉడకనివ్వండి. ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నాకైతే ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీకు ఈ ప్రాసెస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఇంకా క్లియర్గా ఒకసారి చెక్ చేయండి. బాయ్.